నమస్తే, నా పేరు సాయి అండ్ వెల్కమ్ టు టెక్ సాయి తెలుగు. ఈ వీడియోలో సామ్సంగ్ One UI 2.0 ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ అన్నీ కూడా చూద్దాము. సో దానికంటే ముందు టెక్ సాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మెసేజ్ సెట్టింగ్లో చూసుకున్నట్టయితే దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఎడిట్ కేటగిరీస్ అండ్ ఇక్కడ టర్న్ ఆన్ చేయాలి. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫీచర్ యాడ్ అయిపోతుంది, న్యూ కేటగిరీ అని. దీంట్లో కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వర్క్ అని ఉంది కదా. ప్రజెంట్ నేను ఫ్రెండ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి డన్. అండ్ తర్వాత ఈ కేటగిరీలో ఏ కాన్వర్జేషన్స్ అయితే ఉండాలనుకుంటున్నామో ఆ కాన్వర్జేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ కాన్వర్జేషన్ నుంచి ఎప్పుడు మెసేజ్ వచ్చినా కానీ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఫ్రెండ్స్ కేటగిరీలో ఉంటాయి. ఇట్లా మనకు కావాల్సిన కేటగిరీస్ అన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు కేటగిరీస్ అవసరం లేదనుకుంటే మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఎడిట్ కేటగిరీస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కేటగిరీస్ మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ కనిపిస్తాయి. ఎడిట్ అండ్ దెన్ కింద డిలీట్ ఆప్షన్ ఉంది కదా, కేటగిరీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయచ్చు. సో కేటగిరీస్ పోతుంది. నెక్స్ట్ కీప్యాడ్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే సో సెట్టింగ్స్, సో ఇక్కడ కాల్స్ డిస్ప్లే వైల్ యూజింగ్ యాప్స్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. బై డిఫాల్ట్ అయితే పాపప్లో ఉంటుంది. సో మనకు కాల్ వచ్చినప్పుడు పైన నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫుల్ స్క్రీన్. మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నా కానీ కాల్ వచ్చినట్టయితే కాల్ స్క్రీన్ అనేది ఫుల్ స్క్రీన్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చి మినీ పాపప్. సో నార్మల్ నోటిఫికేషన్ లాగే వస్తుంది, కాకపోతే సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీప్ కాల్స్ ఇన్ పాపప్. సో పాపప్ లేదా మినీ పాపప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాల్ ఏదైనా వచ్చినప్పుడు లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఆ కాల్ స్క్రీన్ అనేది ఇక్కడ పాపప్ లాగా కనిపిస్తూనే ఉంటుంది. సో దట్ మీరు కాల్స్ మాట్లాడే మధ్యలో స్పీకర్ పెట్టాలనుకున్నా, మ్యూట్ చేయాలనుకున్న ఆప్షన్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కీప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ చూడొచ్చు, ఓపెన్ టు కీప్యాడ్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం డైలర్ ఓపెన్ చేసిన ప్రతిసారి డైరెక్ట్గా కీప్యాడ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మనకి కీప్యాడ్ అవసరం లేదనుకుంటే ఓపెన్ టు లాస్ట్ వ్యూడ్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం లాస్ట్ ఏదైతే ఓపెన్ చేసి పెడతామో మనం డైలర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా అదే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మేక్ వీడియో కాల్స్ యూజింగ్ అన్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి వీడియో కాల్ యాప్స్ ఇక్కడే చూపించేస్తుంది. డిఫాల్ట్ అయితే ఫోన్ యాపే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు గూగుల్ డియో ఉంది. ఇన్కేస్ డియో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం కాంటాక్ట్స్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా డియో నుండి వీడియో కాల్ వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్గా డియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్వేస్ ఆస్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం యాప్ డ్రావర్ యాక్సెస్ చేయాలనుకుంటే ఇట్లా స్వైప్ అప్ చేస్తే యాప్ డ్రావర్ వస్తుంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ యాప్ మెనూ బటన్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ డిస్ప్లేలో హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు యాప్స్ బటన్ అని. ఇది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు మెనూ బటన్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు యాప్ డ్రావర్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. కంట్రోల్ సెంటర్ నుంచి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి, లేదనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ట్యాప్ టు షో మోడ్లో ఉంది. సో మనం లాక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన ట్యాప్ చేసినట్టయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చేస్తుంది. లేదు మనకి కంటిన్యూస్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ ఉండాలనుకుంటే షో ఆల్వేస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనకు ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఆల్వేస్ డిస్ప్లే ఆన్ ఉండాలనుకుంటే షో యాజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షెడ్యూల్ టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకి నైట్ టైం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంతగా యూజ్ చేయం కాబట్టి మనం డే టైంని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మార్నింగ్ టు నైట్ వరకు కూడా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో క్లాక్ స్టైల్స్ ఉంటాయి. క్లాక్ స్టైల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే బై డిఫాల్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ క్లాక్స్ ఉంటాయి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డన్. ఇక్కడ చూడొచ్చు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇట్లా కనిపిస్తుంది. టైం, డేట్ అండ్ ఛార్జింగ్ పర్సెంటేజ్, ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే కూడా ఇక్కడ కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సెట్టింగ్స్ చూద్దాం. సో డివైస్ కేర్ కేటగిరీలో ఉంటాయి బ్యాటరీ సెట్టింగ్స్. సో ఇక్కడ బ్యాటరీ అండ్ ఇక్కడ పవర్ మేనేజ్మెంట్లో పవర్ మోడ్ అండ్ ఇక్కడ కింద చూడొచ్చు అడాప్టివ్ పవర్ సేవింగ్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే పవర్ సేవింగ్ మోడ్ అనేది మన యూసేజ్ ప్యాటర్న్ని బట్టి వర్క్ అవుతుంది. సో మనం యూజ్ చేసినంత సేపు కూడా నార్మల్ మోడ్లో ఉంటుంది.
అండ్ మనం ఎప్పుడైతే ఫోన్ ఎక్కువ యూజ్ చేయమో అప్పుడు ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో అది అడాప్టివ్ పవర్ సేవింగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ సెగ్మెంట్లోనే కింద ఇంకొక ఆప్షన్ ఉంది ఛార్జింగ్ అని, అండ్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేసి ఉంది. ఇన్కేస్ మీ ఫోన్కి ఫాస్ట్ ఛార్జర్ ఉన్నట్టయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. బై డిఫాల్ట్ అయితే ఎనేబుల్లోనే ఉంటుంది. ఇన్కేస్ ఇది డిజేబుల్ అయినట్టయితే ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ యాక్సెప్ట్ చేయదు. సో ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్స్ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ వచ్చి సైడ్కి ఈ ఆప్షన్ మనం లాక్ బటన్ని డబల్ ప్రెస్ చేస్తే వర్క్ అవుతుంది. సో డబల్ ప్రెస్ చేసినట్టయితే బై డిఫాల్ట్ క్విక్ లాంచ్ కెమెరా ఉంది. ఇన్ కేస్ మీరు డబల్ ప్రెస్ చేసినట్టయితే వేరే ఏదైనా యాప్ కావాలనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓపెన్ యాప్ పైన సెలెక్ట్ చేసుకుంటే యాప్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఏ యాప్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను క్యాలెండర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు డబుల్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ క్యాలెండర్ వచ్చేస్తుంది. మీరు ఏదన్నా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే అప్లికేషన్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్లోనే స్మార్ట్ పాపప్ వ్యూ అనే ఫీచర్ ఉంది. ఇది ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ నార్మల్ మెసేజ్ వచ్చినట్టయితే ఇట్లా పాపప్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మనకి స్మార్ట్ పాపప్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనం ఏ యాప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను మెసేజ్ యాపే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మెసేజ్ వస్తే ఎట్లుంటుందో చూపిస్తా. సో చూసారు కదా ఇట్లా పాపప్ వస్తుంది. అండ్ ఈ పాపప్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం మెసేజెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో పాపప్ విండో ఫీచర్ ఏ యాప్స్కి అయితే సపోర్ట్ చేస్తుందో ఆ యాప్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాప్స్ నుండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లా పాపప్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్లోనే మోషన్స్ అండ్ గెస్చర్స్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ గెస్చర్స్ అని ఉంది. ఈ ఆప్షన్ని యూజ్ చేసినట్టయితే మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటే కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ పైన స్వైప్ డౌన్ చేస్తున్నా. స్వైప్ డౌన్ చేయగానే ఇట్లా కంట్రోల్ సెంటర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్వైప్ అప్ చేసినట్టయితే కంట్రోల్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఫింగర్ సెన్సర్ గెస్చర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది స్మార్ట్ స్టే. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనం స్క్రీన్ ఎంతసేపు అయితే చూస్తున్నామో అంతసేపు కూడా స్క్రీన్ లాక్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మన ఫ్రంట్ క్యామ్ని యూజ్ చేసుకొని మనం స్క్రీన్ని చూస్తున్నామో లేదో డిటెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి సౌండ్ అండ్ వైబ్రేషన్ కేటగిరీలో చూద్దాం. అండ్ లాస్ట్ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఫీచర్ చూడొచ్చు సపరేట్ యాప్ సౌండ్ అని. ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఓపెన్, టర్న్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక యాప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను యూట్యూబ్ మ్యూజిక్ యాప్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న యాప్ ఉందో దాంట్లో ప్లే చేసిన కంటెంట్ ఏ డివైస్లో ప్లే అవ్వాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నా కదా, యూట్యూబ్ మ్యూజిక్లో ప్లే చేసే కంటెంట్ ఏ డివైస్లో ప్లే అవ్వాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో డివైస్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ప్రెజెంట్ వచ్చి బ్లూటూత్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక బ్లూటూత్ హెడ్సెట్ అయితే కనెక్ట్ చేసిన. సో ఇప్పుడు చూపిస్తాను. యూట్యూబ్ మ్యూజిక్. సో ఒక సాంగ్ ప్లే చేస్తున్నా యూట్యూబ్ మ్యూజిక్లో. సో ఇప్పుడు మ్యూజిక్ వచ్చి ఇయర్ ఫోన్స్లో ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వేరేది యూజ్ చేస్తాను. యూట్యూబ్. నమస్తే, నా పేరు సాయి అండ్ వెల్కమ్. సో చూస్తున్నారు కదా, మనం సెలెక్ట్ చేసుకున్న యాప్ కాకుండా వేరే యాప్లో ఏం ప్లే చేసినా కానీ డైరెక్ట్గా ఫోన్లోనే ప్లే అవుతుంది. అండ్ ఆ సెలెక్టెడ్ యాప్లో ప్లే చేసింది మాత్రం ఇయర్ ఫోన్స్లోనే ప్లే అవుతుంది. సో ఇది సపరేట్ యాప్ సౌండ్ ఫీచర్. సో ఇవి ఓవరాల్గా One UI 2.0లో టాప్ సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్ సాయి తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.